आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ टीवी8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక ఫేక్ కన్సల్టెన్సీ జాబ్ స్కామ్ని బస్ట్ చేశారు. ఇది మీకు తెలుసు, అందరి దగ్గర సైబర్ క్రైమ్ నేరాలు చాలా అవుతున్నాయి అండ్ ఈ ఫేక్ జాబ్స్ ఇప్పిస్తారు అని చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు వెళ్తున్నారు. ఈ కేసు మన దగ్గర 17th మే నాడు కంప్లైంట్ వచ్చింది. బి ప్రియా అని ఆమె చెప్పింది, ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ ద్వారా ఒక కన్సల్టెన్సీ పరిచయం అయ్యారు. సో అది కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తారు అని ఆమె నమ్మించి ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఆ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇట్లాగే జెన్యున్గా కనపడే వల్ల ఇది బిలీవ్ చేసి, ఓకే మీరు జాబ్ స్టార్ట్ చేసే మున్న ఒక డిపాజిట్ అమౌంట్ ఇవ్వాలి అని ఒక 2,30,000 ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఎప్పుడు జాబ్ స్టార్ట్ చేయాలి అని అడిగేటప్పుడు దెన్ వాళ్ళు ఒకసారి మనీ రిసీవ్ చేసుకున్న తర్వాత దే కంప్లీట్లీ బ్లాక్ హర్. అంటే ఈ ట్రాన్సాక్షన్కి వాళ్ళ అకౌంట్ అని షేర్ చేస్తారు. సో దెన్ బ్లాక్ చేసిన తర్వాత అప్పుడు మనకి 17th మే కంప్లైంట్ ఇచ్చారు. మన అంబర్పేట్ పిఎస్లో మేము కేసు రిజిస్టర్ చేశాము, క్రైమ్ నంబర్ 212/26. ఇది ఐటీ సెక్షన్స్లో కేసు నమోదన చేసిన తర్వాత డిఐ అంబర్పేట్ మొహమ్మద్ హఫీజ్ ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇనిషియలీ మనకి ఫస్ట్ ఇదిని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మీకు తెలుసు, ఇది సైబర్ క్రైమ్స్లో ఇక్కడ ఫిజికలీ ఎవరు ఉండరు, మేము అన్ని ఆన్లైన్ అని చెక్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ లెవెల్లో ఒకటి డీటెయిల్స్ తెలిసింది ఈ ఫోన్ నంబర్ ద్వారా అండ్ అకౌంట్ డీటెయిల్స్. అప్పుడు A1 తెంబల్వర్ కిషోర్ అలియాస్ గోపి కృష్ణ అని వ్యక్తిని నిజామాబాద్ వ్యక్తిని మేము 15th నాడు తీసుకున్నాము. ఈ కేసుకి కూడా సంబంధించింది అని మనకి తెలిసింది. వాళ్ళని తెలిసిన తర్వాత వాళ్ళ నుంచి మనకి దొరికింది కొన్ని ఆధారాలు, మొబైల్ ఫోన్స్, అక్కడ కొన్ని వాట్సాప్ గ్రూప్స్. అదిలో తెలిసింది ఇది పెద్ద నెట్వర్క్. వీళ్ళు బయట ఒక కన్సల్టెన్సీ ద్వారా ఇట్లాగే చూపించుకొని వాళ్ళు ఇట్లాగే ఒక స్కామ్ నడిపిస్తున్నారు. అక్కడి నుంచి మనకి తెలిసింది ఈ A2 కీర్తిక్ అలియాస్ రాయల్ మోసెస్ అని, ఇది ఈ అబ్బాయి బెంగళూరుకి చెందిన అబ్బాయి. వీళ్ళు A1 వచ్చేసి కిషోర్, A3 సాయ్, A4 ప్రీతి, వీళ్ళందరూ ఈ ముగ్గురు బెంగళూరు వాళ్ళు. అక్కడ యాక్చువల్లీ ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ ఉంది, అడ్మిన్ ఫిట్ కన్సల్టెన్సీ, జెన్యున్గా అక్కడ ఉంది ఒకటి. సో ఆ పేరు మీదనే ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ చేసి ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాబ్ పరంగా వాళ్ళు ఏదో ఒకటి naukri.com ఎక్కడ అన్ని చోట్ల చెక్ చేసేటప్పుడు ఈ సోషల్ మీడియాలో యాడ్ కనపడ వల్లనే ఇమీడియట్లీ అక్కడ కనపడ ఫోన్ నంబర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకు నమ్మించేసి దెన్ 1 week 10 daysలో జాబ్ అపాయింట్మెంట్ జెన్యున్గా కనపడే లెటర్స్ని ఇస్తారు. సో ఇలాగే మనకి తెలిసింది దట్ వీళ్ళు ఈ ఆల్మోస్ట్ చీటెడ్ అబౌట్ 35 to 40 అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. అండ్ మేము పోర్టల్లో చెక్ చేస్తే ఆల్రెడీ 11 FIRs కూడా అయ్యింది ఈ సేమ్ కన్సల్టెన్సీ మీద. ఇది CCSలో 4 కేసు అయింది, కుకట్పల్లిలో 3, చార్మినార్ 3 అండ్ మనకి మహబూబ్ నగర్లో 1 అయింది. సో ఇది తెలిసిన తర్వాత మేము అర్థం చేసుకున్నాము ఇది పెద్ద నెట్వర్క్. సో మేము ఇది వర్కౌట్ చేసి మనకి ఈ రోజు ఉదయం మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ ఈ వీళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చారు అని. సో ఇమీడియట్లీ అక్కడ టీం వెళ్ళి వాళ్ళని అప్రిహెండ్ చేశారు. వాళ్ళ నుంచి మనకి మొబైల్ ఫోన్స్ దొరికింది, సిమ్ కార్డ్స్ దొరికింది అండ్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ దొరికింది అండ్ అశోక్ నుంచి కూడా ఒక బ్యాంక్ డెబిట్ కార్డ్ దొరికింది. సో మనకి ఏం తెలిసింది అంటే ఈ శంకర్ అనే వ్యక్తి వాళ్ళకి ఈ కృతిక్ అనే అబ్బాయికి పరిచయం అయ్యారు త్రూ ఫేస్బుక్. వాళ్ళు అకౌంట్స్ అప్లై చేస్తారు. సో వాళ్ళ ఫోన్లో మనకి మార్నింగ్ నుంచి చెక్ చేస్తే ఒక 500 నంబర్స్ ఉన్నాయి. సో ఇది హీ సప్లైస్ అకౌంట్ నంబర్స్. అంటే ఇఫ్ యూ వాంట్ డెబిట్ అకౌంట్ దట్ ఈస్ 25,000 రూపీస్. ఇది కరెంట్ అకౌంట్ కావాలంటే ఇట్ ఈస్ 1 lakh. సో ఇట్లాగే ఛార్జెస్ చేసుకొని వాళ్ళు అకౌంట్స్ అప్లై చేస్తున్నారు. ఈ ఎట్లా అకౌంట్స్ అప్లై చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక గ్రూప్ ఉంది విచ్ కన్సిస్ట్ ఆఫ్ గోపీకృష్ణ, అశోక్, విష్ణువర్ధన్, గోలి శ్రీధర్. వీళ్ళందరూ పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ని తీసుకొని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అదిలో అడ్రస్ మాత్రమే మార్చేసి
అలాగే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ చేపించుకుంటున్నారు. సో ఒక బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయితే మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ని యూజ్ చేస్తున్నారు. సో పేర్లు వాడుకొని అడ్రస్ మాత్రం చేంజ్ చేస్తున్నారు. సో ఈ పెద్ద నెట్వర్క్ని మొత్తం ఇది స్టడీ చేసి మన టీమ్ లెడ్ బై డిఐ అంబర్పేట్ అండ్ ఏబిలీ సపోర్టెడ్ బై ఇన్స్పెక్టర్ అంబర్పేట్ అండ్ మన జోనల్ సైబర్ సెల్ మేఘ్నా ఎస్ఐ అండ్ ఏసీపీ ఓయూ అండ్ నర్సయ్య అవర్ అడిషనల్ డీసీపీ వీళ్ళందరూ వర్కౌట్ చేసి ఈ పెద్ద నెట్వర్క్ రన్ చేసిన గ్రూప్ని పట్టుకున్నారు. బట్ ఇదిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇదిలో మేము A3 సాయి అండ్ A4 ప్రీతిని ఇంకా పట్టుకున్నాలి. వాళ్ళు ఇద్దరు రెసిడెంట్స్ ఆఫ్ బెంగళూరు. దెన్ మళ్ళీ ఈ గోపీకృష్ణ, విష్ణువర్ధన్, గోలీ శ్రీధర్ వీళ్ళందరినీ పట్టుకుంటే మనకి మొత్తం నెట్వర్క్ అర్థమవుతుంది. మళ్ళీ ఆ ఫోన్లో కూడా మేము చెక్ చేయాలి దట్ ఈ అకౌంట్స్లో ఎవరెవరు ఉన్నారు, ఈ నెట్వర్క్ ఎంత పెద్దది, వేరే అక్రాస్ ద కంట్రీ కూడా చెక్ చేస్తాము. బట్ ఇది వల్ల వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు ఉన్నారో వెన్ దే ఆర్ సీకింగ్ జాబ్స్ వాళ్ళు చాలా జాగ్రత్త వేసుకున్నాలి. బికాజ్ ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఈ సోషల్ మీడియా పోస్ట్లో కొన్ని ఈ బ్యాక్డోర్ జాబ్స్, మీకు MNCsలో జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని నమ్మించేసి వాళ్ళు ఈ లెటర్స్ చూపించిన వెంటనే వాళ్ళు బిలీవ్ చేసుకుంటారు. ఎనీ MNC మిమ్మల్ని హైర్ చేయాలంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఒక ఇట్లాగే మీకు వెరిఫికేషన్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ టేక్స్ 1 month 2 months. వీళ్ళు 1 week 10 daysలో జాబ్ లెటర్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళు నమ్మించేసి ఈ మోసపోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ యూత్ అందరికీ కూడా ఈ జెన్యూన్ ప్లేసెస్లో మాత్రమే మీరు వెరిఫై చేసి జాబ్ అప్లై చేయండి. అండ్ వీళ్ళు ఇఫ్ యూ సీ దీస్ అక్యూజ్డ్ వాళ్ళందరూ కూడా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ మంచిగా చదివారు. బట్ ఇట్లాగే ఇల్లీగల్గా డబ్బులు ఎర్న్ చేయాలి అని ఇమీడియట్లీ దే ఆర్ జంపింగ్ టు దిస్. అండ్ పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ దట్ ఎప్పుడైనా మీకు కాల్స్ వస్తే డోంట్ షేర్ OTPs, డోంట్ షేర్ బ్యాంక్ డీటెయిల్స్, బికాస్ వీ డోంట్ నో వెదర్ జెన్యూన్ ఏమిటి. బికాస్ ఆఫ్ లేట్ సైబర్ నేరాలు చాలా అవుతున్నాయి. సో ఐ హోప్ ఈ కేస్ వల్ల విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఈ గ్యాంగ్ మీద కూడా వీ విల్ ట్రై టు పుట్ PD యాక్ట్ కూడా, బికాజ్ చాలా మంది మోసపోయారు. సో డెఫినెట్లీ వాళ్ళ మీద PD యాక్ట్ కూడా పెడతాం. అంటే ఇప్పటి వరకు మనకి తెలిసింది ఈ ఫస్ట్ కంప్లైనెంట్. మేము ఈ పోర్టల్లో చెక్ చేస్తే ఆల్ ఇండియా పోర్టల్ ఉంటుంది, అదిలో 11 FIRs ఉన్నాయి. అండ్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఒక 25 కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్కరిని మేము ఇప్పుడు మాట్లాడాలి, ఎంత లాస్ అయింది, ఒక్కొక్కరు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాము. ఇప్పుడు ఈ నెట్వర్క్లో ఈ A1 to A4 ఈ కన్సల్టెన్సీ, ఫేక్ కన్సల్టెన్సీ పెట్టారు, మిమికింగ్ ద ఒరిజినల్ కన్సల్టెన్సీ ఇన్ బెంగళూరు. సో వాళ్ళు ఒక గ్రూపు. దెన్ ఈ శంకర్ హూస్ ప్రొవైడింగ్ ది అకౌంట్స్ అలాంగ్ విత్ సాయి కిషోర్, గోలీ శ్రీధర్, గోపీకృష్ణ, వీళ్ళు ఒక నెట్వర్క్ హూ ఆర్ గివింగ్ ఆల్ దీస్ అకౌంట్స్. సో వీళ్ళిద్దరిని నెట్వర్క్ ఇంకెవరెవరు ఉన్నారు కూడా మేము పూర్తిగా ఇంకా వివరణ చేయాలి. ఈ మిగిలిన వాళ్ళని కూడా పట్టుకుంటే మనకు మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు అయిందండి, అయింది. ఈ అమాయకుల్ని నమ్మిస్తున్నారు. నో లేదు, లేదండి, వాళ్ళకి కూడా ఐడియా లేదు. ఎస్, ఇప్పుడు మేము చేయాలి, వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Naukri.com మీకు తెలుసు, ఇట్స్ జెన్యూన్, బట్ చాలా ఫేక్స్ కూడా నడుస్తుంది. అది స్మాల్ డొమైన్స్ లో మారుస్తున్నారు. ఇప్పుడు అడ్మిన్ ఫిట్ కన్సల్టెన్సీ మేము ప్లాన్ చేస్తాము. బికాజ్ వాళ్ళు ఇన్ని 11 కేసెస్ లో ఉన్నారు, ప్లస్ వేరే కంప్లైంట్స్ కూడా వచ్చింది. మేము ఇండివిజువల్లీ ఆల్ కంప్లైంట్స్ దగ్గర మాట్లాడేది. ఇది సిపి సార్ దృష్టిలో కూడా ఉంది. ఇప్పటి వరకు లేదు, బట్ అది కూడా వెరిఫై చేస్తాం. అంటే ఇప్పటి వరకు మనకి 40 అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఐడెంటిఫై అయ్యారు. బట్ ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే వెదర్ దీస్ ఆర్ ఓన్లీ ఫేక్ జాబ్స్ గురించిన వేరే సైబర్ నేరాలకి యూజ్ చేస్తున్నారు, అది వెరిఫై చేయాలి. ఎస్, అకౌంట్స్ ఏమికి వాడుతున్నారు అని వెరిఫై చేయాలి. ఎస్, వేరు. ఇదిలో ఇద్దరు కోఆర్డినేటర్, ఈ కిర్తిక్ A2 ఈస్ ద మాస్టర్ మైండ్, ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. సైబర్ క్రైమ్ అయితే ఇంత పని అయితే ఇక్కడ ఫిర్యాదు చేయాలి, ఇంకా పని ఇక్కడ ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. అసలు ఏ
పరిధిలో ఎక్కడ తిరగాలి? లక్ష లోపు అయితే లోకల్ పోలీస్, లక్ష Let's see, 30 me- లక్షల దాటితే డీసీ ఆఫీస్ అంటారు. దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారు? మేము ఎనీ సైబర్ నేరాలకి 1930 ఉంది నంబర్. ఆ 1930కి డైల్ చేస్తే నెక్స్ట్ కంప్లైంట్ నెసెసరీ ఏం లేదు, మేము పోలీస్ వాళ్ళు చేస్తాం. ఓకే, బిలో 2 lakhs అంటే ఇట్ కమ్స్ టు మన పోలీస్ స్టేషన్, అబవ్ 2